ఎక్కుతావా? ఎక్కుతా. ఏం కాదు. వావ్, లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏకేఎస్ఆర్ ట్రావెల్ బ్లాగ్స్. ఇప్పుడైతే మనం రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న ఒక కొండ దగ్గరికి అయితే వచ్చినాం. వాటర్ ఫాల్స్ చాలా వీడియోస్లలో చూసినాము, చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో ఈ వాటర్ ఫాల్స్ గురించి. కాకపోతే ఏంటంటే ఇప్పుడైతే వాటర్ ఉండవు, ఎందుకంటే ఇది రెయినీ సీజన్ కాదు కదా. రెయినీ సీజన్లో మాత్రం సూపర్గా వాటర్ ఉంటాయి, అప్పుడు మాత్రం లొకేషన్ ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు కూడా ట్రెక్కింగ్ ఇదంతా ఇంకా బాగుంటుంది. ఇదైతే మనం మొత్తం ఈ వీడియోలోనైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా, ఎట్లుంటుంది, ఏం సంగతి, ట్రెక్కింగ్ ఎంత ఉంటుంది ఏందనేది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. అమ్మా, ఇలా కొండ మీదకి ఎక్కాలనా? అమ్మో, ఒక్క నిమిషం, కొండ చూపిస్తాడు. అన్ని చెట్లు చేమలు అన్నీ ఉన్నాయి. ఈ రూట్లోనే అయితే నడుచుకుంటూ పోవాలి. నీళ్ళు అయితే లేవట, కింద ఒక ఆటో అయినా కలిసిండు. ఇష్టం, మీరు పోవాలంటే పోవచ్చు, కానీ వాటర్ అయితే లేవు అని చెప్పాను అన్నాడు. అమ్మా, ఇంకింతంత దూరం నడిచేసరికి దమ్ము వస్తుంది. సో అది సంగతి. నో వాటర్, నో నథింగ్. ఇది ట్రెక్కింగ్ అయితే చేయాలి. నాకు తెలిసి పైన కూడా జనాలు ఎవరు ఉండకపోవచ్చు, ఎందుకంటే వాటర్ లేవు కాబట్టి ఎవరు రారు కదా. వాటర్ లేవు కాబట్టి ఎవరు రారు. సార్ ఇదేనా? ఇదే ఇదే. జనాలు అయితే ఉన్నారు, సౌండ్ వినపడుతుంది. ఓ వావ్, అయితే సూపర్ ఉంది. అమ్మో, జారుతుందిరా, జారుతారనా వెళ్ళగా. ఇక్కడ పాములు ఉంటాయో ఏముంటాయో తెలియదు. అమ్మో, ఇదేనా రూట్? మారినావా? ఇదేనా? అమ్మో, దారి మాత్రం భయంకరంగా డేంజరస్ ఉంది. వాళ్ళు ఎక్కడ కూడా ఎక్కడ ఫోన్ కూడా వారు. ఫిల్లింగ్ అంటే ఇష్టం ఉన్నాడు, మంచిగా ఎక్కొచ్చు. దారి మాత్రం సూపర్ ఉంది. ఈసారి వర్షాకాలంలో రావాలి. నెక్స్ట్ వర్షాకాలంలో మాత్రం ఖచ్చితంగా ఇంకో వ్లాగ్ అయితే చేస్తా. ఏ चलो जाएंगे, पत्थर चढ़ के जाना पड़ता, देख के तो आ जाएंगे क्या होता. अम्मा 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 अम्मा. ऊपर तक जा सकते. चल चल नट.
ఇవన్నీ నీళ్ళు వస్తాయి అనుకుంటా ఈ వాటర్ ఫాల్స్ అయ్యేటప్పుడు. ఇటు చారలు మాత్రం ఉన్నాయి, అటు నుంచి ఎక్కవచ్చు. మావాడు ఎక్కుతున్నాడు ఇక్కడ. లేనా ఎక్కువ. దూలు తీర్. వావ్, आऊँ क्या नीचे, आऊँ क्या? దమ్ము మాత్రం పిచ్చ పిచ్చ వస్తుంది. లొకేషన్ మాత్రం వస్తుంది. వర్షం పడినప్పుడు కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు వర్షం లేదు కదా, సో నీళ్ళు లేవు. నీళ్ళు ఉన్నప్పుడు వస్తే ఇంకా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. అప్పుడు అనుకుండే కానీ టైం కుదరలేదు. ఏం కాదు ఏం కాదు అమ్మా. ఎవరు ఉన్నారు పైన? ఏ జాగ్రత్త. వాటర్ క్రేజీ ఉంటుంది. ఇంకా ఉన్నారు పైన, ఉన్నారు ఉన్నారు. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా వర్షం పడ్డ బాగుంటుంది. ఇంకా జాగ్రత్తగా వచ్చావు, వాటర్ ఉన్నప్పుడు చుట్టూ. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. కొండమూసలు ఉన్నాడు బాగా. డాడీ ఐఫోన్లో పట్టుకోవచ్చు. అయ్యో ఇట్లా వచ్చి బ్రైట్నెస్ కొంచెం ఇంత తక్కువ వేసి దించు, వీడికి దించు. బ్లాక్ వస్తావు అసలు పడవు. అదే అదే లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది, క్రేజీ అంటే క్రేజీ. ఇంకా వాటర్ ఉంటే సూపర్ ఉంటుంది. కానీ జాగ్రత్త జాగ్రత్త మరి.
చెప్పులు వేసుకొస్తేనే జారుతుంది. వీల్స్ ఏవి వేసుకురావద్దు అసలు. థ్యాంక్ యూ ఏకేఎస్ఆర్ ట్రావెల్ బ్లాగ్స్. అదే మనం ఇక్కడనే లోకల్. రేపు మార్నింగ్ ఇప్పుడు ఎడిట్ చేస్తా వెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, మా పేరేంటిది భయా నీ పేరు? సన్నీ సాయి గజా నాని బ్రో వచ్చిన మీటు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, చాలా కష్టపడి వీడియోలు తీస్తుండు. థ్యాంక్ యూ. కొంచెం వదిలే, మాకు సబ్స్క్రైబర్లు ఎక్కువ రాదు. ఇప్పుడు ఏమెక్కాం? ఎక్కేసి వచ్చిరా? ఎక్కలేదు కానీ ఇంకేమెక్కాం. బై ఫ్రెండ్స్, మీకైతే వీడియో అయితే పంపిస్తాం. థ్యాంక్ యూ. ఎంజాయ్ పండుగ. యా పండుగ. ఎక్కేసేస్తున్నాడు పైన ఏముంది చూసేస్తాను. మరి ఇంకా పైకి ఎక్కుదాం, చూద్దాం. చాలా దారుణంగా ఉంది, డేంజరస్గా ఉంది రూట్ అయితే. ట్రెక్కింగ్ అయితే సూపరు. అమ్మా 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 కానీ వాటర్ ఉంటే ఇంకా క్రేజీ ఉంటుంది. అమ్మా వాడు పైకి ఎక్కుదాం. వా కెమెరా ఎడిట్ ఎక్కలేను. ఎక్కుతా నేను. కొండముచ్చులు రాయి. ఎక్కుతావా? ఏం కాదు, నేను ఎక్కుతలే. అమ్మా ఎక్కి చూడొకసారి. వావ్, కష్టానికి తగ్గ ప్రతిఫలం. సూపర్ ఉంది.
అట్టోడ మొత్తం కొండ మొత్తం ఎక్కాం. రైట్ సన్నగా నీళ్ళు కారుతుంది. చెప్పులు ఇడిచినావరా? లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్. అమ్మా వెనక కొండలు చూడండి ఎంత బాగున్నాయో, అద్భుతంగా ఉన్నాయి. లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది, సూపర్. వాటర్ ఉంటే ఇంకా హైలైట్ ఉంటుంది. ఇంకా దీన్ని మించింది ఏది ఉండదు నాకు తెలిసి. ప్రజెంట్ మనం హైదరాబాద్ చుట్టుపక్కల సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. ఇది ఎప్పుడు కూడా వర్షాకాలంలో మిస్ అయితే అవ్వదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి సిటీ అవుట్స్కట్స్లోనే ఉంది, ఎక్కువ దూరం కూడా ఏం లేదు. హైదరాబాద్లో ఉండేటోళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ టు విజిట్, నో ఆప్షన్, వెరీ బెస్ట్ ప్లేస్ టు విజిట్. ఇది తప్పకుండా విజిట్ అవ్వాల్సిన ప్లేస్ ఇది, ఇదైతే డ్యామ్ ష్యూర్. వాటర్ ఉన్నప్పుడు కూడా ఇంకో బ్లాగ్ అయితే చేస్తా, కానీ నెంబర్ 1 అంటే నెంబర్ 1 ప్లేస్ ఇది, సూపర్. ఇది నెవర్ ఎక్స్పెక్టెడ్. యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇన్స్టాగ్రామ్లో కూడా అదే ఉంటుంది, ఏకేఎస్ఆర్ ట్రావెల్ వ్లాగ్స్. సన్నీ 46 సన్నీ డాన్ సన్నీ 46 అన్నకైతే ఫాలో అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మాకైతే ఛానల్ లేదు, ప్లీజ్ కొత్త ఛానల్ మీరే క్రియేట్ చేసుకొని సబ్స్క్రైబ్ కొట్టుకోండి. చల్ అట్లా ఎక్కిర్రా మీరు? ఇట్లా ఎక్కినాం, ఈజీ ఉంది అటు. ఇంకా 10 ఇస్తారా? ఇచ్చిన 2 సరిపోవంట, ఇంకా 10 కావాలంట మా వాడికి. ఖాళీ చేతులు. అయిపోయినాడు దిగినా. మంచి ఫోటో అని నిలబడ మరి ఏడేమన్నా కింది దిగు, ఆడ దిగు, ఏడ దిగు దా. కోయడ కంటే ఇది బెస్ట్, ట్రెక్కింగ్కి కోయడ కంటే ఇది బెస్ట్.
అది మామూలుగా చూసి ఎంజాయ్ అంటే ఫ్యామిలీతో అట్లాకి వస్తే అది అది కొంచెం ఇది అది లొకేషన్ పరంగా అంటే వ్యూ సీనరీ పరంగా అది బెస్ట్. కానీ రేగి వాటర్ ఫాల్స్ మనం కానీ డేంజరస్గా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అస్సలు ఎక్కదు. నేను ట్రెక్కింగ్ ఉంటుంది కొద్దిసేపు, కొండ ఎక్కాలంటేనే రానన్నది ఇంకా మమ్మీ. ఏ పెద్దనా రాజు పెద్దనా ఏ పెద్దనరా అభి బాబాయ్ రా. రాజు పెద్దనా ఎక్కలేడు, రాజు పెద్దనానికి మోకాలు చెప్పాలి పోయినాయి. ఇప్పుడు ఎక్కినామంటే ఇప్పుడు దిగడం ఇంకో లెక్క. దిగడం పెద్ద టాస్క్ ఇప్పుడు. ఇవి ఏవి లేకపోతే మంచిగా దిగొచ్చు కానీ ఈ చేతులు ఎందుకు పడ్డవాళ్ళు వర్షం పడ్డప్పుడు నెక్స్ట్ టైం నీళ్ళు వచ్చినప్పుడు రావాలి. అప్పుడే వచ్చేది ఉండేరా అసలు. ఆ వాటర్ ఫాల్స్కి పోయినా చూసినా, దాని తర్వాత నెక్స్ట్ వీక్ ఇటు వచ్చేసేది ఉండే. ఇటు నుంచే వచ్చినావు, ఇటు నుంచే వచ్చినావు రా, ఇదే దారి. ఇందాక ఇటు వచ్చినామా? ఇందాక వేరే రూట్ నుంచి వెళ్ళినాం అనుకుంటా. ఉంది ఉంది. అమ్మో వద్దురా, నేను తీసుకుంటా. నేను తీసుకుందామని కదా దాన్ని పట్టుకొని వచ్చేసి. అదా చెస్ట్ది, చెస్ట్ ఓన్లీ జస్ట్ ఇట్లా ఫ్రంట్కి రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఇదైతే మనం దిగేది అంతా రికార్డ్ అవుతుంది రా. వచ్చిన రూట్ అయితే ఇదే. ఇదంతా పెద్ద గుట్టేం కాదు, దారి తప్పిపోతే. అమ్మా చల్.
మెల్లగా ఇందాక అట్నుంచి పోయినాం రా. వావ్, లొకేషన్ మాత్రం సూపర్ ఫ్రెండ్స్. ట్రెక్కింగ్ మాత్రం ఒక రేంజ్. ఏడన్నా మంచి పెద్ద పెద్ద గుట్టలు కొండలు ఏమైనా ట్రెక్కింగ్ చేయాలని ఉంటే వీడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో అది ఫ్రెండ్స్, ఇప్పటిదాకా వీడియోలో చూసారు కదా ట్రెక్కింగ్. ఇదంతా ట్రెక్కింగ్ మాత్రం సూపర్ ఉంది. ఎవరన్నా పెద్ద పెద్ద కొండలు ఇవి ఉన్నాయి చూసారా, ఎవరైనా ఎక్కాలి అని అనుకునే వాళ్ళు పెద్ద కొండలు, సో పెద్ద కొండలు అవి ఎక్కాలనుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వీడికి వచ్చి ఒక 15-20 డేస్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు ఎక్కడికైనా పెద్ద పెద్ద కొండలు ఎక్కాలి అని అనుకునే వాళ్ళు మాత్రం మంచిగా ఎక్కగలుగుతారు. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ప్లస్ అంత డేంజరస్గా ఉన్నాయి. రాళ్ళు ఎక్కటము ఇది చాలా డేంజరస్గా ఉన్నాయి. ఇప్పుడు దాకా అయితే మీరు చూసి ఉంటారు వ్లాగ్లో వీడియోలో, కానీ సూపర్ ఉందన్నమాట. లొకేషన్ మాత్రం క్రేజీ. ఒక అడ్వెంచర్ చేయాలనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. నాకు తెలిసి దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ట్రెక్కింగ్ చేయడానికి కానీ దేనికైనా కానీ. కానీ రైనీ సీజన్లో వస్తే వాటర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు కూడా పైన కూడా వాటర్ ఉన్నాయి, కాబట్టి సన్నగా ఒక చిన్న దారలాగా ఉన్నాయి అనమాట. జస్ట్ ఇది మనం మగ్గుతో నీళ్ళు వస్తే పారుతాయి చూసారా, సో ఆ విధంగా ఉన్నాయి. సో లొకేషన్ మాత్రం క్రేజీ సూపర్. నేనైతే దీనికి 5/5 ఇస్తా ఎంజాయ్ చేయడానికి. ఈ టైంలోనే 5/5 ఇస్తున్నానంటే ఇంకా వర్షం పడ్డప్పుడు ఇంకా క్రేజీ ఉంటుంది. హీల్స్ మాత్రం వేసుకొచ్చుకోకండి. హీల్స్ కానీ శాండిల్స్ కానీ ఇలాంటి షూస్ అంటే మామూలుగా క్రాక్స్ అయినా ఓకే, కాకపోతే ఏంటంటే కొద్దిగా స్లిప్పరీ ఉంటుంది. షూస్ వేసుకొచ్చుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. షూ వేసుకొచ్చుకుంటే మాత్రం మంచిగా ఆ గ్రిప్ ఉంటుంది, ప్లస్ జారవు, మన కాళ్ళ నుంచి బయటకు రావు. పిల్లలు మాత్రం రాలేరు, కిడ్స్ మాత్రం రాలేరు. కిడ్స్ వచ్చి రాలంటే మాత్రం ఇంకా మీరు ఎత్తుకొని తిరగాల్సిందే. ఇదైతే కంపల్సరీ. ఇంకా బాడీ పెయిన్స్, లెగ్ పెయిన్స్ అలా ఉన్నోళ్ళు సో వాళ్ళకు కూడా కష్టమే, ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కలేరు. ఎందుకంటే ఒక ఫ్లాట్ ల్యాండ్ అనేది ఉండదు, అంతా మొత్తం రాలే కాబట్టి. ఆబ్వియస్లీ ఇంకా ట్రెక్కింగ్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఏ విధంగా ఉంటుంది అనేది. సో అలా క్రేజీ ఉంది ఇది. మీరు లొకేషన్ కూడా పెట్టుకోవచ్చు గూగుల్లో. మనకి అంతరంగ వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. బ్రిలియంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని కొట్టినా కానీ వచ్చేస్తుంది. అంతరంగ కాదు, అంతరగంగా వాటర్ ఫాల్స్. గూగుల్లో కానీ మన గూగుల్లో మ్యాప్స్ లో అంతరంగ వాటర్ ఫాల్స్ అని సెర్చ్ చేసినా కానీ మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో అక్కడ వరకు అయితే కొద్ది దూరం వరకు అయితే మీకు బైక్స్ అయితే ఉంటుంది. ఇంకా కార్ తీసుకొస్తుంటే మాత్రం ఒక సర్టన్ వే వరకే వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 300-400 మీటర్స్ వరకు మీరు కార్ ఆడబెట్టి వాక్ చేసుకుంటే రావాల్సి వస్తుంది స్టార్టింగ్ పాయింట్కి. ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యే దగ్గరికి బైక్స్ అయితే ఇంకొక 300-400 మీటర్స్ వరకు రావచ్చు. లొకేషన్ అయితే బాగుంది, సూపర్. ఎంజాయ్ చేసానికి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా చూడవచ్చు నా వెనక కొండలు చూస్తారు కదా, ఆడి వరకు అయితే పోలేము. కానీ ఈడ ఒక కొండ ఉంది చూసారా, పైన కనిపిస్తుందా, ఆ తాటి చెట్టు బ్యాక్ సైడ్ ఒక కొండ ఉంటుంది. ఆడి వరకు వెళ్ళొచ్చు మీరు ఆల్మోస్ట్ అక్కడ వరకు. అక్కడికి ఇంకొక 300 మీటర్స్ దూరం ఉంటుంది. అంత పైకి అయితే ఎక్కలేరు, సో అక్కడి వరకు ఎక్కొచ్చు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. కానీ లొకేషన్ మాత్రం మిస్ అవ్వద్దు. వర్షాకాలంలో మరీ ముఖ్యంగా అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడైతే వాటర్ లేవు, కానీ వర్షాకాలంలో మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది. వర్షాకాలం మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. వీలైతే కాదు, ఖచ్చితంగా వర్షాకాలంలో ఇంకో వ్లాగ్ చేస్తా దీని మీదనే. సో అప్పుడు వాటర్ ఫాల్స్ ఇంకా వాటితోని ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.